పుష్పక విమానం. రామాయణంలో కుబేరుడు వాహనాన్ని పుష్పక విమానం అంటుంటారు. ఇస్రో వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్కి పుష్పక విమానం అని పేరు పెట్టారు. రీయూజబుల్ లాంచ్ వెహికల్. రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే మనం శాటిలైట్స్ లాంచ్ చేయడానికి ఈ లాంచ్ వెహికల్స్ వాడుతుంటాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి కూలిపోతాయి లాంచ్ వెహికల్స్ తర్వాత. దానివల్ల చాలా ఖర్చు వృధా అయిపోద్ది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంటే మనం పునర్వినియోగించుకోవచ్చు ఆ వెహికల్ని. సో ప్రస్తుతం ఎక్స్పెరిమెంట్ స్టేజ్లోనే ఉంది ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ. నిన్న పుష్పక్ విమానం అని చెప్పి రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని టెస్ట్ చేశారు. సో కర్ణాటక దగ్గర దీన్ని టెస్ట్ చేశారు. ఇది సక్సెస్ అయిందనమాట. యాక్చువల్లీ ఈ టెస్ట్ మొదటిది కాదు. భారతదేశంలో 10 సంవత్సరాల క్రితం నుంచే ఆర్ఎల్వి టెక్నాలజీ మీద రీసెర్చ్ జరుగుతుంది. అయితే 2016లో దీన్ని వర్చువల్ ల్యాండింగ్ టెస్ట్ చేసి సక్సెస్ అయ్యారు బే ఆఫ్ బెంగాల్ దగ్గర. ఆ తర్వాత 2023లో లాస్ట్ ఇయర్ కూడా దీన్ని టెస్ట్ చేసి సక్సెస్ అయ్యారు. పుష్పక్ విమాన్ అనేది ఒక స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ సైజులో ఉన్న వింగ్డ్ రాకెట్ అనమాట. రెక్కలున్న రాకెట్. దీన్ని స్వదేశీ స్పేస్ సెటిల్ అని కూడా అంటారు. సక్సెస్ఫుల్గా ఇది రన్వే మీద ల్యాండ్ అయింది నిన్న కర్ణాటకలో. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగిస్తున్న వాహన నౌకలను మళ్ళీ పునర్వినియోగించే ప్రక్రియ ఇస్రో మొదలుపెట్టింది. అంతరిక్షంలోకి శాటిలైట్స్ ప్రయోగించిన తర్వాత వాటి లాంచ్ వెహికల్స్ అనేవి సముద్రంలో పడిపోతాయి. అయితే ఈ వాహక నౌకలను మళ్ళీ పునర్వినియోగించే ప్రక్రియలో ఇస్రో ఒక ముందడుగు వేసింది. ఇస్రో తయారు చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. నిన్న కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఇది జరిగింది. దీంతో దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ లాంచ్ వెహికల్స్ ఖర్చు అనేది రీయూజబుల్ చేస్తూ ఉంటే కనుక ఖర్చు తగ్గిపోతుందన్నమాట. ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ అనేది రెక్కలతో తయారు చేశారు. ఇది వింగ్డ్ రాకెట్ అనమాట. దీనికి పుష్పక్ అని పేరు పెట్టారు. గత సంవత్సరం అంటే 2023లో ఆర్ఎల్వి XL-1 ప్రయోగాన్ని చేసింది. అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ ప్రయోగాన్ని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇస్రో వాళ్ళు చేశారనమాట. సో ఇది నెక్స్ట్ ప్రయోగం, ఇంకొంచెం అడ్వాన్స్డ్ ప్రయోగం అని చెప్పొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన చినూక్ హెలికాప్టర్లో ఈ ఆర్ఎల్విని రీయూజబుల్ లాంచ్ వెహికల్ నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. అవరోధాలు ఎన్ని సృష్టించినా వాటన్నిటిని సరిదిద్దుకుంటూ నిర్దేశిత మార్గంలోకి వచ్చి ఆర్ఎల్వి స్వయంగా ల్యాండ్ అవటం ఇక్కడ విశేషం. అయితే మొత్తం ఈ ఆర్ఎల్వి టెక్నాలజీ ఆపరేషన్లోకి రావాలంటే కనీసం 10-15 సంవత్సరాలు టైం పడుతుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా ఇవన్నీ కూడా ఆర్ఎల్వి టెక్నాలజీలో భారత్ కంటే ముందున్నాయి. ముఖ్యంగా అమెరికా యొక్క స్పేస్ షటిల్ 135 సార్లు ప్రయాణం చేసింది. రష్యా ఒక సింగిల్ స్పేస్ షటిల్ ఉంది రష్యాకి, ఇలాంటిదే బూరాన్ అని చెప్పి. తర్వాత ఫ్రాన్స్, జపాన్, చైనా కూడా వీటిపైన చాలా ఎక్స్పెరిమెంట్సే చేశాయి. సో ఆర్ఎల్వి టెక్నాలజీ అనేది ఇప్పుడు ఇండియా ముందుకెళ్తుంది. ఇంతకుముందు మొదట్లోనే వీళ్ళందరూ ఆపరేషనల్ ఫ్లైట్స్ కూడా చేశారు. ముఖ్యంగా అమెరికా, రష్యా అయితే చాలా ఆపరేషనల్ ఫ్లైట్స్ కూడా చేసింది. ఆపరేషనల్ ఫ్లైట్స్ అంటే ఆల్రెడీ వీళ్ళు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ వాడేశారు కూడా రియల్గా. మనం ఇంకా టెస్ట్లో ఉన్నాం, డెమాన్స్ట్రేటర్లోనే ఉన్నాం అనమాట. మనం ఓన్లీ టెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. వాళ్ళు యాక్చువల్లీ ఆపరేషనల్ ఫ్లైట్స్ కూడా లాంచ్ చేసేసారు. నాసా వాళ్ళ సపోర్ట్తో ఇలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ కూడా రీయూజబుల్ రాకెట్ ఇంజిన్స్ను తయారు చేస్తోంది. అదేవిధంగా బ్లూ ఆరిజిన్స్ కంపెనీ జెఫ్ బెజోస్ మనకు తెలుసు, వాళ్ళు ఇలాంటిది ఒక చిన్న రాకెట్ న్యూ షెపర్డ్ అని సక్సెస్ఫుల్గా ల్యాండింగ్ చేశారు టెక్సస్లో. అంటే ప్రైవేట్ కంపెనీస్ కూడా రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ మీద దృష్టి పెట్టాయి. రీయూజబుల్ లాంచ్ వెహికల్లో అతి క్లిష్టమైన టెక్నాలజీ ఏంటంటే ఆ మొత్తం ఆ లాంచ్ వెహికల్ అనేది ఎక్స్టీరియర్స్ అన్నీ ఎటువంటి మెటీరియల్తో వాడతారు. ఎందుకంటే ఎప్పుడైతే తిరిగి అవి భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించాయో దాన్ని తట్టుకునే మెటీరియల్స్ వాడాలన్నమాట. సడన్గా ప్రవేశించినప్పుడు వాటిని విత్స్టాండ్ అయ్యే మెటీరియల్స్ వాడాలి, లేకపోతే వెహికల్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీలో క్రూషియల్ పార్ట్ ఏంటంటే ఏదైతే మెటీరియల్ రాకెట్ తయారు చేస్తారో అది ఏ వాతావరణానికి ఎంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ తట్టుకునే మెటీరియల్తో చేయాలన్నమాట. ఇదే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తీసుకున్న బాధ్యత.